Hello friends, this is Mahesh. Today I am discuss about how to get recharge offers. అంటే ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఆఫర్స్ ఎలా పొందవచ్చు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. దానికోసం మీరు చేయవలసిందల్లా ఏవైతే నేను సైట్ అడ్రస్లు కొన్ని చెప్పడం జరుగుతుందో ఆ సైట్లోకి మీరు రిజిస్టర్ అవ్వడమే. ఆ సైట్ అడ్రస్ ఏంటంటే freecharge.in, mobiquick.com, coupondinea.in. ఈ సైట్ అడ్రస్లోకి మీరు రిజిస్టర్ అయ్యే ముందు ప్రతి సైట్ అడ్రస్కి కూడా ఆఫర్స్ పొందడానికి కొన్ని ప్రోమో కోడ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోమో కోడ్స్ అనేవి ఎలా మనం తెలుసుకోవాలి, ఆ ప్రోమో కోడ్స్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఆ ప్రోమో కోడ్స్ అనేవి ఎలా తెలుసుకోవాలంటే గూగుల్లో ఫ్రీచార్జ్కి సంబంధించిన సైట్ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఫ్రీచార్జ్ ఆఫర్స్ టుడే అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీచార్జ్ ఆఫర్స్ టుడే టైప్ చేసిన వెంటనే ఈ రోజుకి సంబంధించిన ఫ్రీచార్జ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ప్రోమో కోడ్స్ అవి రావడం జరుగుతుంది. దాంట్లో ఈ లింక్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఈరోజు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఫ్రీచార్జ్లో రీఛార్జ్ చేసుకోవడానికి అనేవి మనకి తెలియడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కనుక చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫర్ గురించి చూసినట్లయితే కనుక గెట్ 10% క్యాష్ బ్యాక్ ఆన్ ప్రీపెయిడ్ రీఛార్జెస్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 50 రూపీస్ ఇవ్వడంతో పాటు ఈ ఆఫర్ని మనం ట్వైస్ పర్ యూజర్ 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంట. నో మినిమం వాల్యూ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నాడు. అంటే మినిమం ఎంతైనా పర్వాలేదు రీఛార్జ్ చేసుకోవడానికి, కానీ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ మాత్రం 50 రూపీస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 పెట్టి కనుక మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే కనుక 10% అంటే 50 రూపీస్ వరకు వస్తుంది అన్నమాట. ఈ ఆఫర్ మనం కనుక పొందాలనుకుంటే కనుక ఈ ఆఫర్కి సంబంధించిన కూపన్ ఇక్కడ రివీల్ ద కూపన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే ఆ సైట్ అడ్రస్లోకి వెళ్ళడంతో పాటు ఆ కూపన్ అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఈ ప్రోమో కోడ్ యూస్ చేసుకుని మనం 10% అనేది ఎలా పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ప్రోమో కోడ్ వచ్చేటప్పటికి 10. ఈ 10 అనే దాన్ని ఆ ఫ్రీచార్జ్ సైట్లో ఎలా యూస్ చేయాలి, చేయడం ద్వారా ఏ విధంగా మనకి ఆఫర్ అనేది పొందడం అనేది జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సైట్ అడ్రస్ అనేది డైరెక్ట్గా టైప్ చేయకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడే రిజిస్టర్ అవుతున్నట్లయితే కనుక రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నాది ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నా రిజిస్టర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ చేసిన వెంటనే లాగిన్ అని చెప్పి చేస్తే మన యొక్క అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసి కావాల్సిన రీఛార్జ్కి సంబంధించిన మొబైల్ నెంబర్ టైప్ చేసి అమౌంట్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పి అన్నట్లయితే కనుక ఎంత అమౌంట్ రీఛార్జ్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. ప్లాన్స్ గురించి మనకు తెలిస్తే కనుక డైరెక్ట్గా అమౌంట్ టైప్ చేయొచ్చు, లేదా ప్లాన్స్లోకి వెళ్ళి ప్లాన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అని చెప్పి టైప్ చేసి రీఛార్జ్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఇక్కడ రీఛార్జ్ అన్న వెంటనే మన యొక్క డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మనం ఇక్కడ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అయితే అది చేసే ముందు ప్రోమో కోడ్ అనేది ఎలా యూస్ చేయాలని దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ప్రోమో కోడ్ అని చెప్పి ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి ప్రోమో కోడ్ని టైప్ చేసి అప్లై అని కొడితే అది ఎంతవరకు అప్లికేబుల్ చూపిస్తుంది. ఇక్కడ కనుక టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది ఏమనంటే 10 హ్యాస్ బీన్ అప్లైడ్, ప్లీజ్ పే యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఎఫ్సీ బ్యాలెన్స్ అంటే ఫ్రీచార్జ్ బ్యాలెన్స్. ఈ ఆఫర్ అనేది ట్వైస్ పర్ యూజర్ పర్ మెంబర్కి ఒక మొబైల్ నెంబర్కి ఒకసారి మాత్రమే, ఒక క్రెడిట్ కార్డ్ కానీ ఒక డెబిట్ కార్డ్ కానీ ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మన యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్, దాని మీద ఉన్నటువంటి మంత్, ఇయర్ అంటే ఎక్స్పైర్ మంత్, ఎక్స్పైర్ ఇయర్, సివివి అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 3 నెంబర్స్ టైప్ చేసి పే అని క్లిక్ చేసిన వెంటనే మనం ఈ ఆఫర్ అనేది పొందవచ్చు. మనం 100 రూపీస్ రీఛార్జ్ పొందడంతో పాటు 10% డిస్కౌంట్ కాబట్టి 10 రూపీస్ మన యొక్క వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. అది మనం ఇక్కడ మై అకౌంట్ అనేది క్లిక్ చేసుకోవడం ద్వారా మన వ్యాలెట్లోకి ఎంత అమౌంట్ యాడ్ అయింది, ఎంత బ్యాలెన్స్ అనేది ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫ్రీచార్జే కాకుండా డిఫరెంట్ సైట్స్లో డిఫరెంట్ ప్రోమో కోడ్స్ని యూస్ చేసుకుని డిఫరెంట్ ఆఫర్స్ అనేది మనం ఈజీగా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడంతో పాటు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.